అంటే ఎవడ పడితే వాడు ఆ పట్టణంలో ప్రవేశించలేడు, ఎవడ పడితే వాడు ఆ పట్టణంలోనికి వెళ్ళలేడు. ఇప్పుడు చూడండి, ఈ మందిరం ఉంది. ఈ మందిరానికి 1 2 3 4 5 దాదాపుగా 5 త్రోవలు ఉన్నాయి, 5 మార్గాలు, 5 గుమ్మాలు ఉన్నాయి. ఇవి కాకుండా కిటికీలు 1 2 3 4 చాలా కిటికీలు కూడా ఉన్నాయి, 5. ఇప్పుడు మనం ఈ మందిరంలోకి రావాలంటే ఈ 5 గుమ్మాల ద్వారానే రావాలా, పైనుంచి వచ్చేస్తామా? మాట్లాడతలేదు. ఇప్పుడు ఆ గుమ్మముల దగ్గర 12 గుమ్మాలు ఉన్నాయి ఆ పట్టణానికి. ఆ 12 గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు ఉన్నారు. ఎవడు పడితే వాడు ఆ పట్టణంలో ప్రవేశించలేడు. ఇప్పుడు ప్రభువా ఎవరు ప్రవేశిస్తారు ప్రభువా అని అడుగుచుంటే వెంటనే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే ఆ పట్టణంలోనికి ప్రవేశించబోతున్నారు. చెప్పకూడదు ప్రభు స్తోత్రం, గట్టిగా చెప్పకూడదు స్తోత్రం చెప్పండి. ఎవడు పడితే వాడు ప్రవేశించలేడు. అంటే ఈ గుమ్మాల దగ్గర ఉన్న దేవదూతలు ఎవరైనా పట్టణంలోనికి వస్తున్నప్పుడు ఆపి చెక్ చేస్తారు, ఈ జీవ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో అని చెక్ చేసి ఆ పేరు ఉన్న వారిని మాత్రమే ఆ పట్టణంలో ప్రవేశింపజేస్తాడు. 20:10 మనం చదివాం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్ని గుండములో వేయబడతాడు. అంటే ప్రభువిచ్చే ఆ పునాదులు గల పట్టణం శ్రేష్టమైన పట్టణం, ఉన్నతమైన పట్టణం, 12 పునాదులు 12 గుమ్మాలు కలిగిన ఆ మహోన్నతుని పట్టణములో మనం ప్రవేశించాలంటే మన పేరు ఈ భూమి పైన ఎక్కడ కనబడినా ఎక్కడ కనబడకపోయినా మన పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉండాలి. హల్లెలూయా.